దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము ధ్యానించుటకు కీర్తన పుస్తకము నుండి 34వ కీర్తన 8వ చరణాన్ని మనము చదువుదాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ చదివిన వాక్య భాగములో దైవజనుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట. గమనించాలి, దేవుడు ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి అని మాట్లాడుచున్న ఈ మాటను మనము గ్రహిస్తే, మరి ఈ రోజున దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వాక్యమును చదువుతుంటున్నారు, అట్లాగే వాక్యం వింటూ ఉన్నారు. ఈ చదివిన వాక్య భాగంలో దేవుడు ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలట. ఈ మాట మనకు కొంచెం లోతుగా ఆలోచిస్తే, ప్రపంచము అంతా కూడా ఈ రోజున దేవుణ్ణి నమ్ముచూ ఉన్నారు. కొంతమంది ప్రభువును చాలా ప్రేమిస్తారు, కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు, కొందరు ప్రభువుని ద్వేషిస్తారు. రకరకాలుగా మరి ప్రపంచంలో ఉన్న మనుషులను మనం చూస్తూ ఉన్నాం. అయితే భక్తి చేస్తున్న ప్రతి ఒక వ్యక్తి జీవితంలో ఆ భక్తి చేస్తున్న ప్రభువును రుచి చూచి తెలుసుకోవాలట. ఈ వాక్యము మనము గమనిస్తే, రుచి చూడటం ఏంటి అనేది ఆలోచన చేస్తే, మనుషులందరూ కూడా భగవంతుని ధ్యానంలో, ఇష్టంలో, నమ్మకంలో ప్రజలు ఉన్నారు. వారి అవసరాలను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి ప్రభు యొద్దకు వస్తున్నారు, ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సహాయం చేసిన దానికి సాక్ష్యాలు కూడా చెబుతూ ఉన్నారు. మంచిదే ఇవన్నీ చూడడానికి. అయితే వాక్యము ఈ రోజున మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీవు వాక్యము పట్ల ఎంత అవగాహన ఉన్న వ్యక్తి, ఆ అవగాహనలో ఉన్న అనుభవము, ఆ రుచిని చూసిన వ్యక్తులు కలిగిన స్ఫూర్తి, ఆ కలిగిన అనుభవము, ఆ రుచి ఎరిగిన వారు ఎదుటి వ్యక్తికి ఆ రుచిని ప్రకటించగలరు. స్తోత్రం. అందుకే అంటున్నాడు, యేసయ్యను ఎవరైతే రుచి చూచి తెలుసుకుంటారో ఆ నరుడట ధన్యుడట. అంటే మన భాషలో చెప్పాలి అంటే పునీతుడు, పుణ్యమైన వ్యక్తి, పుణ్యమైన స్త్రీ, పుణ్యము చేసేవారు అనేది మనము వాక్యంలో
సాధారణమైన మాటల్లో గమనించాలి. అయితే నరుడు ధన్యుడు అని చెప్పబడుతుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక సవాలు విసురుతుంది, రుచి చూచి తెలుసుకోవాలి అని. ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునితో గల సంబంధము రుచి చూడటము, టేస్ట్ చూడటం. మనము చాలా ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాలు ఉంటాయి తినే ఆహార పదార్థాల్లో. అవి వారికి నచ్చింది తిని, నాకు ఇది ఇష్టం, ఇది నేను తింటాను, దాని రుచి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలోనికి, విశ్వాసపు జీవితంలోనికి ఉన్న ఒక వ్యక్తి నీ ప్రభు యొక్క వాక్యమును ఎంతవరకు నీవు రుచి చూచి తెలుసుకున్నావు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం. స్తోత్రం. జీవితాలు భక్తి విశ్వాసాలు మధ్యలో కాలము వెళ్ళిపోతూ ఉంది. అయితే వాక్యం అంటుంది, నీవు ప్రభునట రుచి చూచి తెలుసుకోవాలట. స్తోత్రమాట. చదువుదా మరలా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రుచి చూసి తెలుసుకోవాలంట. ఆయన ఉత్తముడు. ఉత్తముడు అంటే సత్పురుషుడు. అంటే ఎటువంటి పాపము, ఎటువంటి శరీర కామ క్రోధ మదమాశ్చర్యములు లేనివాడు. ఈయన సత్పురుషుడు, ఈయన ఉత్తమమైన పురుషుడు. పురుషుల్లో అనేకులు మంచివారు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు. అయితే ప్రభుని గూర్చి చెప్పబడిన మాట, లేక యేసయ్యను గూర్చి చెప్పబడిన మాట, ఆయన ఉత్తముడు. ఈ రోజున మరి ఆయన గూర్చిన గొప్పతనాలు, ఆయన గూర్చిన విషయాలు చూస్తే కొంతమంది ఆయన్ని ద్వేషిస్తారు, ఆయన్ని అసహించుకుంటారు. దీన్ని బట్టి మరి వాక్య ప్రకారంగా చూస్తే వారికి ప్రభు యొక్క రుచి వారు తెలిసిన వారు కాదు. తెలిసిన వారు అయితే, ఆ రుచి చూచిన వారు అయితే, ఆ నోటికి ఆ రుచి తగిలితే, ఆ నాలుకకి ఆ రుచి తగిలినప్పుడు వారు చెప్పగలుగుతారు, ఆ రుచి, ఈ యొక్క రుచి ఇది. ఆ రుచి ఏమిటి? ఆయన గుణగణాలే. ఉత్తముడు. స్తోత్రం. ఈ చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఒక చక్రవర్తి, ఒక రాజు మాట్లాడుచున్న మాట. ఆయన ఉత్తముడని రుచి చూచిన నరుడు ధన్యుడు. స్తోత్రం. ఇది ప్రపంచంలో ఉన్న మానవ జాతికి ఒక సవాలు అని చెప్పాలి, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, రుచి తెలియకుండా మరి ఎవరైనా మాట్లాడితే న్యాయం అంటారా? చెప్పండి, న్యాయం కాదు కదా. ప్రభు యొక్క ఆ రుచిని చూచినప్పుడు, ఆ మాధుర్యాన్ని తెలిసిన వ్యక్తి చెప్పగలుగుతారు. అయితే యేసు ప్రభు శిష్యుల్లో యోహాను అనే మరి ప్రభు చేత ప్రేమింపబడిన వ్యక్తి, ప్రభువుని ప్రేమించిన వ్యక్తి యోహాను ఈ విధంగా మాట్లాడుచున్నారు. ప్రకటన గ్రంథంలో
మనము చదువుతున్నాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాలు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. యోహాను మరి దూత ఎదుట నిలిచినప్పుడు దూత చేతిలో ఒక పుస్తకాన్ని చూశారు. యోహాను అంటున్నారు, అది నాకు ఇమ్మని యోహాను అడుగుతున్నారు. అయితే దూత అంటూ ఉన్నారు, ఇది నీవు తినాలి అని చెప్తున్నారు. ఏమిటట? ఆ పుస్తకంలో ఉన్న వాక్యాన్ని తినాలట. అది తిని అది నోటికి మధురముగా ఉంటుంది అని చెప్తున్నాడు దేవదూత. నోటికి మధురంగా ఉంటుందట. అట్లాగే కడుపుకి అది చేదుగా ఉంటుందట. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, నోటికి అది మధురముగా ఉంటుంది, అది తింటున్నప్పుడు మధురం. ఎలా చెప్తున్నారు? మధురం అంటే తేనెతో పోల్చొచ్చు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను తేనెతో పోల్చారు. మధురం, స్తోత్రం. అయితే ఇక్కడ కడుపు అని మనము చదువుతున్నాము అంటే అంతర్భాగములో ఇది చేదును కలిగి ఉన్నదని మనము చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఈ మాధుర్యాన్ని నోటికి తగిలినప్పుడు, దీన్ని తింటున్నప్పుడు దీని రుచి, దీని స్ఫూర్తి యోహాను అనుభవిస్తూ ఉన్నారు. అందుకే ఆయన దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రుచి ఎరిగిన వ్యక్తి ఎవరైనాను ఆ రుచిని, ఆ టేస్ట్ను ప్రకటిస్తారు, చెబుతారు. దాని రుచి ఇలాగున్నదని చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, యోహాను మాట్లాడుతున్న ఈ మాటల్లో గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది ఒక దర్శనములో ఉన్న విషయము. దేవుడు యోహానుకు చూపిస్తూ ఉన్న విషయము. ఏం చేద్దంటే, దేవుని మాటలు వినటము, దేవుని మాటలు భుజించటము అనేది ప్రాముఖ్యము. ఇలా భక్తిపరమైన జీవితాన్ని మనము చూసినప్పుడు, భక్తి అనేది లోకములో మరి ఎవరికైనా సరే కనిపించే భక్తి చాలామందికి ఉన్నది. ఎవరైనా సరే చూడండి, కొంతమంది భక్తి కనిపిస్తుంది, కొంతమంది భక్తి కనిపించదు. కొంతమంది భక్తి చాలా అలంకారంగా, అందంగా ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ ఒకసారి మనం పక్కన పెట్టి, అయితే ఆధ్యాత్మికమైన భక్తిపరమైన జీవితంలో దేవునిని భుజించటము, వాక్యమును భుజించటము. వాక్కు ఇలాగ తెలియజేస్తుంది. దేవుని వేద గ్రంథము ఆ వాక్కు ఇలా తెలియజేస్తుంది, దేవునిని రుచి చూచి తెలుసుకోవాలి. లోకములలో ప్రతి మనుష్యుడు తెలియకుండా అజ్ఞానముతో, అపనమ్మకాలతో, మూర్ఖత్వ స్వభావాలతో మాట్లాడడం అనేది న్యాయ సంబంధమైంది కాదు. ఎందుకంటే దేవుడు ఈ భూలోకములో దేవుణ్ణి రుచి చూడటానికి, లేక ప్రభువుని రుచి చూడటానికి ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషికి, ఈ ప్రపంచములో జన్మించిన ప్రతి మనిషికి తాను చనిపోయే రోజు వచ్చే లోపులో ఏదో ఒక సమయములో ఆ ప్రభుని ఎరిగే పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. కారణం ఏంటంటే,
ప్రభువుని ఎరగకుండా ఎవరు మరణించకూడదు అని వేదము తెలియజేస్తుంది. కారణం ఏమిటంటే ఆయన చేసిన త్యాగము, చేసిన సిలువలో బలియాగము, ఆ బలి, ఆ రక్తము చిందించుట, ఆ శ్రమ, ఆ వేదన, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు చేసినది. అందుకుని ఈ కార్యము ఎవరి జీవితంలో కూడా వ్యర్థము కాకూడదు అనేది దేవుని సంకల్పం. స్తోత్రం. అందుచేత ప్రతి మనిషి యొద్దకు ఆయన వాక్కు వెళుతుంది. ఆ వాక్కును రుచి చూచిన వ్యక్తులు మరి తప్పకుండా ఆ రుచిని వారు ప్రకటించగలరు, తెలియచేయగలరు. ఆయన ఇది, ఆయన ఇలాగా, ఆయనంటే ఇది. స్తోత్రం. హల్లెలూయా. అందుచేత రుచి చూసిన తర్వాత ఎవరు తక్కువగా మాట్లాడడానికి తెగించరు. కారణం ఏమిటి? ఆయనలో అంత ప్రాముఖ్యమైన తీపిదనాన్ని, రుచిని మానవుని అంతరంగములో, మానవుని హృదయములో, మానవుని నోటులో, మానవుని పెదాలకు, మానవుని నాలుకకు ఇవి పరిచయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి. ఈ మాటలు పలుకుచుండగా, ఆ రుచి చూచుచుండగా కూడా మనము దీంట్లో మరొక కొన్ని విషయాలు కూడా మనం ధ్యానించాలి. ఆ మాటలు ప్రకటించడానికి ఈ నాలుక ఏదైతే ఉందో, ఈ పెదవులు ఏవైతే ఉన్నావో అవి దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. నీ నాలుక అభిషేకించబడాలి. ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి, ఆ వాక్కులు పలకడానికి అవి, ఆ నాలుక అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి మనిషి తన నాలుకను, తన పెదవులను, తన నోరును మరి దేవుడు అంగీకరించినట్లుగా అప్పగించవచ్చు. అట్లాగే సాతానుకు మరి నివాసం చేసేటట్లుగా సాతానుకి అప్పగించవచ్చు. అయితే సాతానుకి అప్పగిస్తే సాతానుడు ఆ నాలుకను స్వాధీనపరుచుకుని ఆ సాతాను వాడుకుంటాడు, ఆ నోరును, ఆ పెదములను, ఆ నాలుకను. మరి దేవునికి అప్పగిస్తే ఆ నాలుకను ప్రభువు ఒక నిబంధన చేసుకుంటాడు ఆ వ్యక్తితో. ఎప్పుడైతే ప్రభుకి మరి ఆ నోరును, ఆ నాలుకను, పెదవులను పవిత్రపరచమని తన ఆ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి తన నాలుకను ప్రభుకి ఎవరైతే అప్పగిస్తారో, దేవుడు ఆ ఒక్క నోరుతో ఒక నిబంధన చేసుకుంటాడు. దేవుడు చదువుదా ఒక వాక్య భాగాన్ని ఈ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ చరణం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. దైవజనుడు దావీదు అతడు చివరి దశలో ఉన్నప్పుడు ఈ మాటలు అతడు పలుకుచున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, యెహోవా వాక్యములు నేను పలుకుచున్నాను అని చెప్తున్నాడు. గమనించాలి. దావీదు దేవుని స్వాధీనములో ఉన్నారు, దేవుని ఆత్మ స్వాధీనములో ఉన్నారు. అతని మీద దేవుని ఆత్మ ఉన్నది. అతని నోరు, అతని పెదవులు, అతని నాలుక అభిషేకించబడ్డవి. అవి ఏమి పలుకుతున్నవి గమనించాలి. అంటే ఇప్పుడు దేవునితో నిబంధన చేసుకున్న ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత
అభిషేకించబడిన ఒక నాలుగు పెదవులు పవిత్రపరచబడ్డవి, పశ్చాత్తాపడి దేవునితో ఒక నిబంధన చేసుకున్న ఒక వ్యక్తులు నోరు చాలా శ్రేష్టమైనది. దైవికమైన దైవ వాక్కులు ఆ వ్యక్తి నోటన పలకటం జరిగేది. ఇక్కడ మనం ఈ వచనంలో దేవోక్తులు దావీదు పలుకుచున్నాడు ఆత్మ ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. దేవోక్తి అనగా దర్శనం. దేవోక్తి అనగా దర్శనం. ఆ దర్శనము ద్వారా దావీదు ఈ విషయాలు పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అనుభవము, ఆ స్ఫూర్తి అతడు అనుభవిస్తున్నాడు. మరి ఈ రోజున ప్రతి దైవ భక్తి కలిగిన కుటుంబాలు, భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఈ విషయాలు కుటుంబాల్లో ఉన్న వారిలో ఎంతవరకు ఈ కార్యము, ఈ సాధనము కుటుంబాల్లో ఉండాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆ దేవుడు నమ్ముకున్నాము అంటే నమ్ముకున్నామండి. ప్రభు గురించి పాడుతున్నారంటే పాడుతున్నామండి. ప్రభుకు ప్రార్థన చేస్తున్నారా అంటే చేస్తున్నామండి. గమనించాలి, నీ నాలుక, నీ పెదవుల మీద ఎవరు నివాసము చేస్తూ ఉన్నారు? ఎవరు నివాసము చేస్తున్నారు? నీ నాలుక మీద ఎవరు నివాసం చేస్తున్నారు? నీ పెదవులు పవిత్రపరచబడాలి, అభిషేకించబడాలి. మరి ఇట్టి ప్రార్థన మరి నీవెప్పుడన్నా చేసావా? ఎన్నో సందర్భాల్లో మరి తొందరపాటు వలన, ఆవేశం వలన, కోపం వలన, ద్వేషం వలన, పగతోను ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు శారీరక ఉద్రేకాలు బట్టి నోరును ఎన్నో విధాలుగా ఉపయోగించటం అనేది జరుగుతాయి. కొందరైతే నోటిని అదుపులో ఉంచుకోవటం అనేది ఉండదు. వాక్య భాగంలో చూసినప్పుడు దావీదు నోటు నుండి పలుకుచున్న పదాలు, వాక్య భాగము, వాడిగల రొంటంచుల ఖడ్గమనే వాక్యము దావీదు నోట నుండి, అంతర్భాగంలో నుండి ఆ మాటలు వస్తూ ఉన్నవి. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెబుచు ఆయన పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవి వింటున్నవారు గమనించాలని మరి ప్రభు పేట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇవి గమనించాలి. ఇట్టి మరి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా మనకు మేలు కలుగు చేసేది, మన జీవితాల్లో మేలును కలుగు చేసేది. ఇలాగా ఆలోచించకుండా మరి ఎంతకాలమైతే వెళ్ళిపోతున్నామో అది నష్టాన్ని కలుగు చేసేది. ఒక్కసారి మనం ఈ విషయాలు ఆగి ఆలోచించటం అనేది అవసరము. స్తోత్రము. మరొక వచ్చిన భాగం కూడా మనం చదువుదాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించాలండి, ఇశ్రాయేలు ప్రజలతో
యెషయా ద్వారా దేవుడు స్వయంగా మాట్లాడుచున్న మాటలు అవి ఏమిటంట? ఎవరైతే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైతే మరి ప్రభు ఈ విషయాలను గమనించి ఆ ప్రభువును గూర్చి ఎవరైతే ఒక నిబంధన చేసుకోవటానికి వారి ఆగి ఆలోచించి ప్రభుతో ఒక నిబంధన చేసుకోవడానికి ఎవరికైతే మనస్సు ఉందో అట్టి వారితో ఆయనే ఒక నిబంధన చేసుకుంటారట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! దేవుడు ఈ నూతన నిబంధన సంఘముగా ఉన్న నీవు నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు నీతో ఒక నిబంధన చేసుకుంటారట. ఏమిటి ఆ నిబంధన? దేవునికి స్తోత్రం. నీ నోటను ఆయన, నీ పెదవులు, నీ నాలుకను ఆయన లేఖనములు వాక్య భాగములు పలుకుటకు, స్తోత్రం, అవి నీతోటి అంతరించిపోవడానికో ఆగిపోవడానికో కాదు. నీ కుటుంబములో నీ పిల్లల పిల్లల తరతరములు కూడా అది ఎల్లప్పుడూ ఉండేలాగా దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా నీవు ప్రభు మాటలను, ఆయన ఔన్నత్యమును, ఆయన మాటల యొక్క శక్తిని అవి పలకటానికి ఆ పవిత్రత నుండి, ఆ పరిశుద్ధత నుండి నువ్వెప్పుడు కూడా సడలిపోకుండా, అంటే తొలగిపోకుండా ఉండుటకు దేవుడు ఒక నిబంధన, ప్రభు ఒక నిబంధన నీతో ఆయన చేసుకుంటారట. ఎప్పుడైతే ఈ విషయాలు గమనిస్తున్నావో, ఎప్పుడైతే ప్రభును నువ్వు అడుగుతున్నావో, అప్పుడే ఆయన నీతో ఒక నిబంధన చేసుకుని నీ పిల్లలకు ఎల్లప్పుడూ అది నీ బిడ్డలు ఎన్నడూ తొలగిపోకుండా ఉండినట్లుగా. ఈ రోజున తల్లిదండ్రులు భక్తి కలిగి ఉండి వాక్య ప్రకారంగా వారి జీవితాలు జీవిస్తున్న సమయంలో మరి పిల్లలు జీవితాలు ఎలా ఉన్నవి? తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. మాకులాగే విశ్వాసంలో వాక్యంతో సహవాసం చేసి, ప్రభుతో సహవాసం చేసి, ప్రతి పాపం నుండి విడుదల పొంది పవిత్రపరచబడి ప్రభు యొక్క రాజ్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలని తల్లిదండ్రులు భావిస్తారు, ఆశపడుతూ ఉంటారు. అయితే మరిది ఇది పిల్లల్లో జరగటం అనేది ఈ దినాల్లో పిల్లల విషయం వచ్చేసేటప్పటికీ తల్లిదండ్రులకు ఎంతో నిష్ఠూరమైన పరిస్థితులు ఉన్నవి. ఏం చేద్దంటే సాతాను ఈ రంగురంగుల ప్రపంచము ఆ యవనస్తుల జీవితాన్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఏవి మాట్లాడాలో ఏవి మాట్లాడకూడదో వాళ్ళు స్పృహ లేకుండా ఉన్నారు వారి జీవితంలో. ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది మంచిదా, ఇది చెడ్డదా అనే విశిక్షణ జ్ఞానము లేకుండా చాలామంది పిల్లల జీవితాలు ఆ విధంగా ఉంటూ ఉన్నవి. వాక్యము ద్వారా మనం చూసినప్పుడు మీ పిల్లలు ఆ ఒక్క పవిత్రమైన జీవితాల నుండి తొలగిపోకుండానట్లుగా ఎల్లప్పుడూ ఆయన ఈ నిబంధనలో ఆయన కాపాడుతాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ పిల్లలు, ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుటుంబము ప్రభువుని గూర్చి వారు ప్రతి విషయం ప్రకటించటానికి, ప్రభువుని గూర్చి మాట్లాడడానికి, ప్రభు యొక్క ఉన్నతమైన ఆలోచనను, ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ దయ, ఈ విషయాలన్నీ కూడా వారు ప్రకటిస్తారట. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అవగాహనలోనికి తీసుకుని వచ్చి
ఆ రుచి తెలియచేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యం వింటున్న సహోదరులారా, మీకు మాకు మధ్యలో ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ, సత్యస్వరూపైన ఆత్మ, యేసు ప్రభు ఈ లోకంలో ఏవైతే మాట్లాడి ఉన్నారో ఆ ప్రతి మాటలను తీసుకుని ఆ విషయాలను లోతుగా మనకి తెలియజేయటానికి ఆది కాలము నుండి కూడా పరిశుద్ధాత్మ పనిచేస్తూనే ఉన్నాడు. కానీ ఈ కృపాకాలంలో భూమి మీద ఈ సంఘానికి ఈ విషయాలన్నీ తెలియజేయటానికి, సంఘంలో ఉన్న కుటుంబాలకు ఈ విషయాలు తెలియజేయటానికి, బిడ్డల పట్ల తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితి లేకుండా, తల్లిదండ్రులు వాక్యములో నుండి తప్పిపోకుండా, తండ్రి తప్పిపోకుండా, తల్లి తప్పిపోకుండా, కుటుంబ యజమానులు తప్పిపోకుండా, బిడ్డలు తప్పిపోకుండా, తొలగిపోకుండా ఆయనే నిత్యము కాపాడతారు. స్తోత్రం. అంటే ఆ రుచి తెలిసిన తరువాత ఆ అనుభవము, ఆ స్ఫూర్తి, ఆ ఆత్మ సంబంధమైన జీవితము ఒక మరో ప్రపంచంలో అట్టి అనుభవాలు ప్రభు నీకు తెలియచేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనస్సు పెట్టి వాక్యం వింటున్న సహోదరులరా, నీకెన్నో పరిస్థితులు ఉండవచ్చు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు నీకు ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టి ఈ మాటల కొరకు ఆలోచించి నీవు ప్రార్థన చేస్తే ప్రతి విషయానికి దేవుడు నీకు సహాయం చేసి పడిపోయిన జీవితాలను పవిత్రపరిచి ఆయన మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి ప్రభువు నీతోనే మాట్లాడుచున్నారు. అపవిత్రత తొలగించి పరిశుద్ధపరిచి ఆయన ఆశ్రయముగా నీకు ఉంటారు. నీవు ఆయన్ని ఆశ్రయించాలి అనే వాక్యం మనకు తెలియజేస్తున్నప్పుడు నిజముగా నీ జీవితంలో తప్పకుండా అట్టి జీవితము నీకు అనుగ్రహించటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు అని వాక్యంతో మాట్లాడుచూ ఉన్నారు. మరి ఈ మాటలన్నీ విన్న మనమందరము ధ్యానిస్తున్న నేను కూడా ప్రభు యొక్క ఆత్మ సన్నిధిలో మరి నాతో కలిసి మీరందరూ ప్రార్థనలో ఏకభిస్తారా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కార్యకారి యేసయ్యా, నీ నామమును బట్టి స్తోత్రములు. మా జీవితాలలో ఎన్నో ఇక్కట్లు, పరిస్థితులు, అనుభవాలు నాయన బిడ్డలుకున్నవి. అయినను ఒక నూతన అనుభవము మీరు మాట్లాడుచున్నారని మేము నమ్ముచున్నాం. మా నాలుక, మా పెదవులు, మా నోరు విషయమును గురించి మీరు మాట్లాడుచున్నారు. ఆ రుచిని మేము గ్రహించి అవగాహనలో చేసుకొని ప్రభువా, మా నాలిక, మా నోరు మీరు అభిషేకించి పవిత్రపరిచి మాకున్న ప్రతి అపరాధములను, పాపములను ఒప్పుకుంటుండగా మేము కడగబడి శుద్ధి చేయబడి ప్రభువా తండ్రి, మా పిల్లలు, మా కుటుంబము సమస్తమును ఎల్లప్పుడూ నీలో తొలగిపోకుండా ఉండినట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆ ఒక్క అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.